జగదల్పూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా జరుపుతారండి. జన్మాష్టమి అంది హిందూ పండుగల్లో ఎంతో పవిత్రమైన పండుగ అనమాట. భగవాన్ శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించారు అంటే భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో మధురైలో వసుదేవుడు దేవకి దంపతులకు జన్మించారనమాట. భగవాన్ శ్రీకృష్ణుడు అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించడానికి అవతరించారు. కంసుడి నుంచి ప్రజలను రక్షించేందుకే కాకుండా మహాభారతంలో పాండవులకి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన ఉపదేశమే మహాభారతం. ఆ రోజున ఇళ్లల్లో దేవాలయాల్లో శ్రీకృష్ణుడికి గోపాలకృష్ణుడిగా అలంకరించి కలసం పెట్టి అష్టోత్తర శతనామావళి అలానే 108 శ్రీకృష్ణుడు నామాల్ని జపిస్తారు. అతనికి ఇష్టమైన తినుబండారాలు పాలు పెరుగు వెన్న నైవేద్యాల్ని సమర్పిస్తారు. ఇంట్లో చిన్నారులుంటే ఈ విధంగా చక్కగా గోపాలకృష్ణుడిగా రాధారాణిగా అలంకరిస్తారండి. ఎందరో చిన్నారులు ఇలా అలంకరించుకొని దేవాలయంకి వచ్చారనమాట. ముద్దు ముద్దుగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపాలకృష్ణుడు ఊంజల్ సేవ అయ్యాక బయట ఉట్టు కొట్టే కార్యక్రమం అయితే ఉందండి. ఈ ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని కొన్ని చోట్ల కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆంధ్రాలో తెలంగాణలో ఉరి కట్టడం ఉరియాడ తాట అంటారు. మహారాష్ట్రలో అయితే దహి హండి అంటారండి. ఇందులో ముఖ్యంగా పాలు పెరుగు వెన్న ఉంటుంది. కొన్ని చోట్ల అయితే అరటిపళ్ళు బెల్లం కొబ్బరి కూడా వేస్తారు. ముందుగా పంతులు గారు అబ్బాయి చేతితో 3 సార్లు తాకించారు. కొన్ని చోట్ల అయితే యువకులందరూ కూడా పిరమిడ్ల పైకెక్కి కుండని పగలగొట్టి అందులో ఉండేది పొందుతారండి. ఇవన్నీ కూడా చిన్ని కృష్ణుడు పాలు పెరుగు వెన్న దొంగలించే లీలలను గుర్తు చేసుకుని సాంప్రదాయక ఆటలుగా భావిస్తూ ఉంటారు. మొత్తానికి యువకులందరూ కూడా ఐకమత్యంతో కుండనైతే పగలగొట్టి అందులో ఉండేది పొందారండి. శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే చాలా ఘనంగా ఆనందంగా అయితే జరుపుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.